బావిలో నీళ్లున్నా నీ కంట్లో కన్నీళ్లున్నాయి. నన్ను ఆ దేవుడే కాపాడాలి. రైతులు వాడాల్సింది ఇలాంటి నాసిరకం పైపులు కాదు. మరి ఏ పైపులు వాడమంటారు బాబు? తరతరాలు మన్నే నాణ్యత నంద్యాల నంది పైపులు. నమస్కారం, నంది కేబుల్ టీవీకి స్వాగతం. ముందుగా నంది న్యూస్ ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో క్యాన్సర్ కేర్ హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ కార్యక్రమం. ఈ నెల 14న బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం. పునఃప్రారంభమైన పాఠశాలలు. గురువారం సాయంత్రం 4:41 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు మెగా డిఎస్సిపై ఆయన తొలి సంతకం చేశారు. అనంతరం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, 4,000 రూపాయల పింఛన్ పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన ఫైళ్లపై మొత్తం 5 సంతకాలు చేశారు. గురువారం నంద్యాల ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ మరియు నంద్యాల గవర్నమెంట్ మెడికల్ కాలేజీ నందు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకటరమణ ఆధ్వర్యంలో క్యాన్సర్ కేర్ హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ కార్యక్రమం నిర్వహించారు. గురువారం నంద్యాల గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మరియు నంద్యాల గవర్నమెంట్ మెడికల్ కాలేజీ నందు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఆర్ వెంకటరమణ ఆధ్వర్యంలో 3 రోజుల క్యాన్సర్ కేర్ హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ మాట్లాడుతూ జిల్లాలోని 30 సంవత్సరాలు పైబడిన వారందరికీ సమగ్ర క్యాన్సర్ స్క్రీనింగ్ నిర్వహించడం జరుగుతుందని, ముఖ్యంగా 3 రకాలు అనగా దంత, రొమ్ము మరియు గర్భాశయ ముఖ క్యాన్సర్లను గుర్తించడానికి పరీక్షలు ఏ విధంగా నిర్వహించాలి అనేటువంటి విషయాలపైన అవగాహన కార్యక్రమం జరుగుతుందని, ఈ కార్యక్రమం అనంతరం విలేజ్ హెల్త్ క్లినిక్ స్థాయిలో పనిచేస్తున్నటువంటి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లకు, పట్టణ ఆరోగ్య కేంద్ర ఆరోగ్య కార్యకర్తలకు మరియు మెడికల్ ఆఫీసర్లకు ఈ సందర్భంగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమం ఎన్సిడి జిల్లా నిర్వహణాధికారి డాక్టర్ కాంతారావు నాయక్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమం నంద్యాల జిల్లాలోని నంద్యాలలో 2 చోట్ల మరియు బనగానపల్లి ఏరియాలో హాస్పిటల్లో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ట్రైనింగ్ చాలా వాల్యుబుల్ ట్రైనింగ్. క్యాన్సర్ స్క్రీనింగ్ ట్రైనింగ్ అనేది మీరు దయచేసి 3 days ట్రైనింగ్లో ఎవరైతే విశాఖపట్నం వెళ్ళి ఓవి బాబా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ అయ్యి 6 days ట్రైనింగ్ అయ్యి అక్కడ నుంచి వచ్చి మీకు మళ్ళీ మెడికల్ ఆఫీసర్లకు కూడా ఒక ట్రైనింగ్ ఏర్పాటు చేశాము. స్పెషలిస్ట్ డాక్టర్స్ ముఖ్యంగా సిఎస్లో 3 days ట్రైనింగ్ అయిపోయింది. ఇంటర్న్ మళ్ళీ మీకు కూడా ఆ ట్రైనింగ్ 3 days ప్రోగ్రామ్ పెట్టి ఇక్కడ కేసెస్ చూడడం కానీ, క్లినికల్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేయడం కానీ, కొన్ని కేసెస్ని ఫిజికల్గా ఎగ్జామిన్ చేయించడము, అక్కడ ఉన్న సిమ్టమ్స్ కానీ లేకపోతే ఇన్వెస్టిగేషన్ సంబంధించి కానీ పర్ఫెక్ట్గా 3 days ట్రైనింగ్ ఇచ్చి మీకు ఫీల్డ్ లెవెల్లో మళ్ళీ ఇంటర్న్ వెళ్ళిన తర్వాత అక్కడ ప్రజలకు ఇంటికి వెళ్ళినప్పుడు కానీ, మీ ఓపీకి వచ్చినప్పుడు కానీ ప్రజలకు ఆ లక్షణాలు ఉన్నట్లయితే స్క్రీన్ చేసి నెక్స్ట్ డేస్లో వాళ్ళని గైడ్ చేసి ఇన్వెస్టిగేట్ చేసి మనం ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది స్టార్ట్ చేయబోతున్నాం. అంటే బేసిక్ మేనర్లో జరుగుతుంది ఇదంతా. ఈ ఇంటింటికి ఏఎన్ఎం ఆశా వర్కర్స్ తిరిగేటువంటి ఈ విధానంలో చాలా మార్పులు వచ్చినాయి. ఇప్పుడు ఈ చిన్న చిన్న వ్యాధుల్లో ఇప్పుడు ఈ క్యాన్సర్ అనేటువంటిది చాలా పెద్ద రోగము, ఒక మహమ్మారి. అసలు అది వచ్చిందా లేదా అనేటువంటి తెలియక, అలాగే పెంచుకుంటా పోయి మొదలైనటువంటి స్టేజెస్లో చిన్నటువంటి స్టేజెస్ కాకుండా ముదిరిపోయే స్టేజ్లో మనం ఈవెన్ తీసుకున్నా కూడా అది లాభం లేకుండా పోతుంది. కాబట్టి నేషనల్ రిజిస్టర్లో గత 10 ఏళ్ల క్రితం ఉన్నటువంటి నంబర్స్ ఈ మధ్య ఉన్నటువంటి నంబర్స్ దాదాపు చాలా ఎక్కువ కేసెస్ రిజిస్టర్ అవుతున్నటువంటి ఈ నేపథ్యంలో గవర్నమెంట్ భూమిపడ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో ఈ మెడికల్ కాలేజెస్లో ఉన్నటువంటి వివిధ శాఖలు అంటే గైనకాలజిస్ట్ అయితేనేమి, జనరల్ సర్జన్స్ అయితేనేమి, ఎండల్ డాక్టర్స్ అయితేనేమి, ప్రివెంటివ్ మెడిసిన్ యొక్క డాక్టర్స్ అయితేనేమి, వీళ్ళను స్టేట్ లెవెల్ భూమిపడ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో ట్రైన్అప్ చేసి వాళ్ళ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ అంటే ప్రాంతీయ ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఈ డాక్టర్స్ దీంట్లో కూడా గైనకాలజిస్ట్, డెంటల్ డాక్టర్స్ ఇక్కడ నంద్యాల గవర్నమెంట్ హాస్పిటల్లో మనము ట్రైనింగ్ 3 రోజుల పాటు ఇవ్వడం జరిగింది. వీళ్ళు మళ్ళీ
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి వచ్చినటువంటి ఈ సిబ్బందికి అంతా మళ్ళీ ఇంటెన్సిఫైడ్గా 3 days ట్రైనింగ్ ప్రోగ్రామ్. దీంట్లో ఓన్లీ థియరీనే కాదు, ప్రాక్టికల్గా హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ కూడా చేస్తారు. ఈ శిక్షణ కార్యక్రమంలో రాష్ట్ర జాయింట్ డైరెక్టర్ రామ్నాథరావు మాట్లాడుతూ 3 రోజులు నిర్వహిస్తున్న ఈ శిక్షణ కార్యక్రమాన్ని పాల్గొన్న వారు జాగ్రత్తగా విని విలేజ్ స్థాయిలో ఉన్నటువంటి 30 సంవత్సరాలు పైబడిన వారందరికీ మొదటి దశలో క్యాన్సర్ వ్యాధి లక్షణాలు గుర్తించడానికి స్క్రీనింగ్ చేయవలసి ఉంటుందని తెలియజేశారు. మీ అందరికీ తెలుసు, మీ అందరూ వెల్వర్స్డ్ అంటే క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది ప్రభుత్వము ప్రజలకు చేరువుగా వైద్య సేవలు కానీ ఆరోగ్య సేవలు అందించాలనే ఉద్దేశంతో రకరకాల కార్యక్రమాలు కొనసాగిస్తుంది. చాలా మందికి మరి క్యాన్సర్ ఉంది లేదు వాళ్ళకి అవగాహన ఉండదు, కొంతమంది తెలిసినా కూడా కొంతమంది నెగ్లెక్ట్ చేస్తున్నారు. టర్మినల్ స్టేజ్కి వెళ్ళి దాని ద్వారా దానికి గురి చనిపోవడం కూడా జరుగుతుంది. మీ అందరికీ తెలిసే ఉంటుంది చాలా సార్లు. దాంట్లో మన బంధువులు ఉండొచ్చు, మన స్నేహితులు ఉండొచ్చు, మన నైబర్స్ కూడా ఉండవచ్చు. మరి ఈ ఉద్దేశంతో దానిపై ప్రతి జిల్లాలో ఈరోజు గవర్నమెంట్ ప్రతి జిల్లాలో వారి దగ్గరే ప్రతి పిహెచ్సి పరిధిలోనే దీన్ని స్క్రీనింగ్ చేయించి దీనికి ముందు రకరకాల కార్యక్రమాలు మనం చేశాము. అదేవిధంగా ఈ క్యాన్సర్ బారిన పడకుండా వారిని నివారించేందుకు మరి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇక్కడ రూరల్ ఎమ్మెల్యే చాలా ఇంపార్టెంట్. మీరు కంపల్సరీగా ఊళ్ళో ఉండి ఊళ్ళో వర్క్ అన్నది అవుతారు కాబట్టి అక్కడ వచ్చిన ప్రాబ్లమ్స్ మీద ఎక్కువ చెప్పుకుంటారు. డాక్టర్ గారు వస్తే నెలకు ఒకసారి వస్తారు, ఏఎన్ఎం వస్తే ఆవిడ వారానికి ఒకసారి వస్తారు. మీరు కంటిన్యూగా అక్కడే ఉండి అక్కడే పేషెంట్స్తో కానీ ఈ క్యాన్సర్ స్క్రీనింగ్లో మీది చాలా 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 ఇంపార్టెంట్ రోల్ కాబట్టి బాగా ట్రైనింగ్ తీసుకోండి, అక్కడ చేయండి. చేస్తే మనం మ్యాన్ పవర్ ప్రజలకి ఉపయోగకరంగా మనం ఎర్లీగా డిటెక్ట్ చేస్తే క్యాన్సర్ గురించి వస్తే మీకు తెలుసు ఏం చేయాలన్నది. ఫస్ట్ వన్ ఈజ్ ప్రివెన్షన్. ఈ నెల 14వ తేదీన అనగా శుక్రవారం ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా నంద్యాల బార్ అసోసియేషన్ బిల్డింగ్ నందు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు నంద్యాల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రావినూతల దుర్గాప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా రావినూతల దుర్గాప్రసాద్ మాట్లాడుతూ శుక్రవారం ఉదయం 10:30 ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం బార్ అసోసియేషన్ బిల్డింగ్ నందు ఏర్పాటు చేయడమైందని, ఈ ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా మన నంద్యాల న్యాయవాదుల అసోసియేషన్ తరపున మరియు రెడ్ క్రాస్ సొసైటీ తరపున రక్తం డొనేట్ చేయాలని నిర్ణయం చేయడమైందని, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జ్యుడిషియల్ ఆఫీసర్స్ పాల్గొంటున్నారు. కావున ఈ కార్యక్రమంలో రక్తదానం చేయడానికి సీనియర్ న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులు, మహిళా న్యాయవాదులు అందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేసి ప్రాణదాతలు మీరు కావాలని కోరుకుంటున్నామని, రక్తదానం చేసే న్యాయవాదుల పేరు, సెల్ నెంబరు వాట్సాప్ గ్రూప్ నందు కానీ అసోసియేషన్ కమిటీ సభ్యులకు కానీ మీ పేరు నమోదు చేయించుకొని అందరికీ ఆదర్శంగా నిలబడాలని కోరుకుంటున్నామని తెలిపారు. రేపు అనగా 14/6/2024 తేదీన శుక్రవారం ప్రపంచ రక్తదాన దినోత్సవము నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క రక్తదాన దినోత్సవం చేస్తున్నారు కాబట్టి దానిలో భాగంగా నంద్యాలలో మా అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ ప్రాంగణంలో రక్తదాన దినోత్సవం నిర్వహిస్తున్నాము. రెడ్ క్రాస్ సొసైటీ వారు అయితేనేమి మిగతా డాక్టర్స్ వాళ్ళందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. కాబట్టి ఈ యొక్క రక్తదాన దినోత్సవానికి ఎవరైనా అందరూ కూడా పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరుచున్నాము. రక్తం అనేది మనకు భగవంతుడు ఇచ్చిన రక్తాన్ని మనము ఇతరులకు దానం చేయడం ఇది మహాదానం. అన్ని దానాలలోనికి రక్తదానం చాలా గొప్పది. ఎందుకంటే అన్నం పెడితే అప్పటికి అయిపోతుంది, నీళ్ళు ఇస్తే అప్పటికి అయిపోతాయి, కానీ రక్తదానం చేస్తే ఒక ప్రాణమే నిలబడుతుంది. అది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒక ప్రాణం నిలబడాలంటే యాక్సిడెంట్ అయ్యి రక్తం పోయిన వాడికి రక్తం ఇస్తే వాడి ప్రాణం నిలబడుతుంది. కాబట్టి రేపు మా అడ్వకేట్స్ ప్రాంగణంలో మా యొక్క బార్ అసోసియేషన్లో జరగబో రక్తదాన దినోత్సవానికి మీరందరూ కూడా రావాల్సిందిగా మేము ప్రార్థిస్తున్నాము. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలు గురువారం నుండి పునఃప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా వేసవి సెలవుల కారణంగా మూతపడిన పాఠశాలలో గురువారం బడిగంట మోగడంతో పునఃప్రారంభమయ్యాయి. విద్యార్థులు పాఠశాలకు చేరుకొని మిత్రులను కలుసుకొని ఆనందంగా గడిపారు. ప్రైవేటు మరియు బోధనా తరగతులు ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి విద్యార్థులకు
డిజిటల్ పద్ధతిలో క్లాసులు ప్రారంభమయ్యాయి. పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు చేరుకున్నాయని, త్వరలో పంపిణీ చేయడం జరుగుతుందని ఉపాధ్యాయులు తెలిపారు. ఇదిలా ఉండగా మధ్యాహ్న భోజన పథకంలో అందించే కోడిగుడ్లు మరియు చిక్కీలు పాఠశాలకు రాలేదని ప్రధాన ఉపాధ్యాయులు తెలిపారు. నంది న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో క్యాన్సర్ కేర్ హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ కార్యక్రమం. ఈ నెల 14న బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం. పునఃప్రారంభమైన పాఠశాలలు. నంది న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.